వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఈరోజు కీమా ఆలూ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. మరి ఈ కీమా ఆలూ రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడకంగానే కొంచెం సోంపు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ మరియు కరివేపాకు కూడా వేసేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం దోరగా వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి కానీ ఉప్పు కూడా వేసేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోండి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా కూడా వేసేసుకోండి. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోండి, ఎందుకంటే టమాటా ఉడకాలి కదా. చూడండి, చక్కగా టమాటా ఉడికింది. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్నటువంటి కైమాని వేసేద్దాము. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించండి. ఇప్పుడు మూత పట్టేసుకుందాం, కొద్దిసేపు మగ్గనిద్దాము. చూడండి, కైమా కూడా ఎగిరినట్టు అయిపోయింది కదా. టమాటా మొత్తం ఉడికిపోయింది, పైకి కొంచెం ఆయిల్ కూడా వచ్చేసింది అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఆలు వేయాలన్నమాట. ముందే వేసామనుకోండి మెత్తగా ఉడికిపోతాయి ఆలు ముక్కలు. అందుకని కైమా చాలా వరకు ఉడికిన తర్వాతే మనం ఆలు ముక్కలు వేసేసుకోవాలి. ఆలు కూడా ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మెత్తగా కూడా ఉడకకుండా మీడియంగా ఉడికినట్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకున్నాము. మరి ఎక్కువగా కూడా వాటర్ వేయకండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడు మరి ఎక్కువసేపు ఉంచకండి స్టవ్ పైన. 1 నిమిషం పాటు ఉంచితే ఇట్లా ఒక విజిల్ రాగానే తీసేయండి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది ఆలు కైమా రెసిపీ అనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోనే కాదండి, మనకి చపాతీలోకి, పుల్కాల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మరి మీకు నచ్చిందా? నేను చేసినటువంటి ఈ ఆలూ కీమా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.